అండి అందరికి. మేము బాగున్నాం, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటా. అశ్వినికి ఇంకా ఛానల్కి స్వాగతం అండి. మనకి దీపావళి పండుగ అయితే వచ్చేసింది కదండి. మన ఇళ్ళలో సందడి అయితే మొదలైంది. మనకు దీపావళి పండుగ వస్తుందంటే కార్తీక మాసం కూడా వస్తుందండి. ఈ నెల రోజు మనం బిజీగా ఉంటాం. అయితే మేము ఈ దీపావళి పండుగ ఎలా చేసుకున్నామో చూసేసేద్దామండి. ఇంకా అయితే అండి ఈ దీపావళికి కావాల్సిన పూజా సామాన్ అయితే నేను తెప్పించేసుకున్నానండి. మనకి పూలు కూడా కావాలి కదా. అయితే మటుకు పూలు చాలా రేటుగా ఉన్నాయంటండి. కానీ ఎంత రేట్ అయినా మనకి పండగ అనేది మనం తప్పక తీసుకుంటాం కదా. ఇక అయితే మేము ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చాడో చూసేసేద్దామండి. అయితే మా అబ్బాయి గుంటెళ్ళి అసలు ఏమేమి తీసుకొచ్చాడో చూసేద్దామండి. చామంతి పూలు, గులాబీ పూలు తీసుకొచ్చాడు. బంతి పూలు మనకు సాగు ఉన్నాయంటండి. కేజీ 30 రూపాయలు అంట. మా అబ్బాయి చాలా బంతి పూలు తీసుకొచ్చాడు. అసలు ఈ మధ్యన తీసుకురావట్లేదు, పెరుగు ఉన్నాయి అన్ని. అయితే బంతిపూలు కూడా తీసుకొచ్చాడండి. ఇంకొకటి ఏమంటే తీసుకురాలేదో నేను కలుపులను మా మల్లెపూలు అడిగాండి. అవి మట్టికి కలుపులు మటుకు దొరకలేదంట. మల్లెపూలు మటుకు చాలా పిరుగు ఉన్నాయంట, తీసుకురాలేదు. ఇక సీతాఫలాలు అంటే యాపిల్స్ కాయలు, కమలాకాయలు, ఇట్లా కాయలు రకాల కాయలు ఉంటాయి కదా. దానిమ్మకాయలు కూడా చాలా పిరుగుగా ఉన్నాయంటే అవి కూడా తీసుకురాలేదు. ఇక ఉన్నట్టుతోనే మనం సరిపెట్టేసి చేసుకోవాలి. అట్టికాయలు మటుకు బాగా నచ్చినాయి నాకు, పెద్ద పెద్దగా వచ్చినాయి అట్టికాయలు మటుకి. ఈ నిమ్మకాయలు చూసారండి, అసలు అవి చూస్తే నాకు కమలాకాయలు చూసినట్టు ఉంది. ఎప్పుడు నేను ఇంతవరకు ఇంతలో కాయలు నేను కట్టలేదు, నేను చూడలేదండి. ఎప్పుడు వచ్చిన చిన్న చిన్న కాయలు వస్తాయి. ఈసారి మనకి పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి. కానీ నిమ్మకాయలు కూడా సాఫ్గానే ఉన్నాయంట, మరి ఎందుకో తెలియదు. కానీ డజన్ వచ్చి 40 రూపాయలు ఏంటండి. ఇక మా పనులు దీపావళి పనులు మట్టి ఇట్లా జరుగుతున్నాయండి. అన్ని తెచ్చుకొని అన్ని సదిరేసేసుకుంటున్నాము. ఇక ఒక్కసారి మనకి కార్తీక మాసం కూడా వచ్చింది కదండి. ఈ లోపల మనకి నూనె చాలా పట్టింది కాబట్టి నేను ఒక్కసారి నువ్వుల నూనె కూడా మరింత తెప్పించేసుకున్నాను. అవి అయితే మా వారికి తగిలిచ్చేసాను. కొంచెం ఖర్చు పెట్టవా అంటే పాపం ఖర్చు పెట్టేసేసాడు ఆయన. ఇక నువ్వులను అయితే పోసేసాడు. ఆ తర్వాత మన నిమ్మకాయలు, పూలు, ఆకులు ఇవన్నీ మళ్ళీ గుచ్చుకోవాలి కదా. నాకేమో ఏరే పని ఉంది. అయాల సండే నాకు పని పెట్టారని చెప్పాగా, ఆ పనికి నేను పడ్డానికి మా ఆయన మా అప్పు చెప్తే చేశాడు. అయితే నాకు పిండి వంటలు అయితే ఈ సంవత్సరం ఏమీ చేయలేదండి. అందుకే మా పిల్లాడు ఏం చేయలేదని పప్పు నన్ను చెక్క ప్యాకెట్ తెచ్చుకున్నాడండి. ఆ పిల్లలు చిన్నపిల్లలనే చూడండి. నేను ఇంక కొంచెం కుర్రక చేయక తనకి అయితే ఏం వండలేదులే అని వదిలేసాను. కానీ పిల్లాడు పండగ మా అన్న తీసుకొచ్చాడు. ఇవన్నీ తీసుకొచ్చి అసకాయ పానీలు పన్నె ఖాళీలు అయితే ఈ చెనక్కాయలు తీసుకొచ్చాడండి. అవి ఎప్పుడు ఉడకబెట్టాలి, ఎప్పుడు తినాలి, తినే తీరిక కూడా లేదు. ఒక మాట చెప్తే వాస్తానికి వస్తే ఇక మా ఆయన పైన చేసుకున్నాడు. ఇంకా ఆయనకి కొంచెం పూలు, నిమ్మకాయలు, ఆ ఆకులు కూడా కొంచెం గుచ్చయ్యా అంటే గుచ్చాడు. ఎట్టగో ఈసారి వాడికి మాట అన్నాడండి మా ఆయన. అది ఏంది సండే వస్తా అలా తెలియదు, హడావుడిగా చేసేసేవాడు, కాళ్ళు చెయ్యాడు ఇచ్చేవాడు కాదు. ఇవన్నీ అండి ఒక రోజు ముందలు చేసుకుంటేనే మనకి పనులు ఆ రకంగా పెట్టినవి. అసలు పండగ రోజు పని అయితే ఇంకా చాలా బిజీగా ఉందండి. అయితే మట్టికి ఈ కొండి చూపిస్తున్నాడు. ఎలాగైనా ఫస్ట్ అయితేమో చిక్కుగా చేసేసేసాడు. అవన్నీ తీసుకొని చేసి మళ్ళీ గుచ్చి ఆయనకి ఏదైనా ఇక అంటున్నాడు, పూలండు పూలు అంటున్నాడండి. అయితే దండల పడికి వాళ్ళకి గుచ్చాడు పూలమేలాగా. ఇలా మా ఇంట్లో అయితే ఈసారికి మా వారైతే సాయం చేశారండి. మీరెల్లా కూడా మీ వాళ్ళు కూడా చేస్తారండి. ఒకవేళ ఎప్పుడన్నా కుదిరినప్పుడు చేయమని అడగండి. అన్నయ్యలు కత్తి వదులక మీరు కూడా సహాయం చేయండి. ఎందుకంటే కొంచెం ఆడవాళ్ళం బిజీగా ఉంటున్నాం కదా. పండగలు వస్తే కొంచెం మీరు హెల్ప్ చేస్తే మాకు కొంచెం తేలిగ్గా ఉండిద్ది. కొంచెం పిల్లలు మీరు కూడా తల్లిదండ్రులకు హెల్ప్ చేస్తా ఉండండి. మన కుటుంబంలో మనమే అన్ని చేసుకోవాలి. అప్పుడు మాకంతా పని చక్కగా బాగుంటుంది. ఇక సండే రోజు అయితే ఆ పని సరిపోయిందండి. ఇక పండగ రోజు ఉదయాన్నే పొద్దున్నే లేచి మనం సాయంత్రం దీపాలు పెట్టుకోవాలి కదండి. ఈసారి నేను అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటండి. అది ఎందుకు అయిందో నేను తర్వాత చెబుతాను. చిన్న చిన్న ప్రమిదలు అయితే తెప్పించుకున్నాను నేను. ఆ ప్రమిదలన్నీ చేసుకొని ఒత్తులు అవి పెట్టుకొని వేసుకుని చాలా టైం పట్టేసిందండి. కానీ నేను అనుకున్నది అయితే నెరవేరలేదు. కానీ మనం దీపం పెట్టిందే లెక్క కదా. ఇలా అయితే పిండ్లు అయితే వేసేసుకున్నాము. పిండ్లు వేసేసుకొని నేనేం పెద్ద చేయలేదండి. పూర్ణాలు, గారెలు వండేసి పులిహోర వేసి దద్దోజనం అవి పెట్టాను. అమ్మవారికి ఎటు ఇష్టం కదా, చలివిడి, పానకం, వడపప్పు ఇవన్నీ అయితే పెట్టేసుకొని తయారు చేసేసుకున్నానండి. ఈసారి మట్టికి అందరూ పాల్గొన్నారు నాకు. ఎందుకంటే మా వారు పూల గుచ్చిచ్చాడు. మా అబ్బాయి కొంచెం ప్రవిధులు కూడా సాయం చేశాడు. మా అమ్మాయి అయితే పిండిలో వేసి ఇచ్చేసింది. నేనైతే ఇక పిండి వంటలు వండుతాను. ఏమండి ఏమీ అనుకోవకండి, నాకు పూర్ణాలు రావని చెప్పా కదా. ఈసారి మట్టికి వచ్చినాయండి. ఫస్ట్ మట్టికి నేను పూర్ణాలు వండుదామని చేత్తో తీశాను, రాలేదు. సరే ఎలా చేద్దామని ఒక చిన్న చిటక ఆలోచన అయితే ఆలోచించాను.
అది ఎలా అయిందంటే ఈసారి చూసారండి గారె కూడా రౌండ్‌గా భలే వచ్చింది కదండీ! మా అమ్మ అనిద్ది ఎప్పుడు మీరు గారెలు రౌండ్‌గా చేయరు అనిద్ది. అసలు ట్రై చేద్దామని ట్రై చేశానయితే గారె మటుకు చాలా బాగా రౌండ్‌గా వచ్చిందండి. ఒక్కొక్కడైతే పెద్ద పెద్దగా లావులావుగా చేస్తారు. ఎందుకో నాకు ఈ గారె ఒకటి, పూర్ణాలొకటి రావండి. అన్ని పనులు దేవుడి కాడ పనులన్నీ బాగానే చేస్తాను. ఈ రెండొక్కటే నాకు కొంచెం మిస్సింగ్ పోతా ఉంటాయి. ఒక్కోసారి బాగా వస్తాయి. ఇక ఇలా గారెలయితే వండేసుకున్నాను. కానీ పూర్ణాల కాడ తడబడ పడ్డానండి నేను. చెబితే నమ్మరండి. చేత్తో తీసేస్తే లేదు. వామ్మో! అది ఏడ పగిలిద్దో, పేలిద్దో అని వణికిపోయాను. చేత్తోని తీశాను ఫస్ట్ మట్టికి. ఇంక తర్వాత ఏం చేద్దాం అంటే ఒక చిన్న చిట్కా ఆలోచించాను. అది ఏమిటంటే ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్‌తో ఏసేత్తే చాలా ఈజీగా పూర్ణం గూడా బాగా రౌండ్‌గా వచ్చిందండి. హమ్మయ్య! నా ఎన్నాళ్ళకి నేను పూర్ణం వండానా అనుకున్నానండి. ఎందుకంటే మా అమ్మాయి మట్టికి పూర్ణం బాగా వండిద్దండి. నాకు మటికి రావు అసలు పూర్ణాలు. ఈసారి మట్టికి ట్రై చేశాను గట్టిగా. నేనే చేద్దామని. పూర్ణం మట్టికి భలే బాగా వచ్చినియండి. నాకు పూర్వం రావటం ఏందో గాని, నా జీవితంలో ఏదో పెద్దది నేను సాధిచ్చానన్న సంతోషం ఫీలింగ్ మటుకు నాకు బాగా కలిగిందండి. ఎందుకంటే అంత ఆనందం వచ్చింది. ఎప్పుడే పూర్వం వేసిన అక్కడ తోకలు, ఈకలు పగిలిపోవటం ఏదో రకంగా వచ్చింది. నేను ఎంత సంతోషపడ్డానబ్బా! నాకు పూర్ణం భలే వచ్చిందనండి. ఇలా నేనే ఉన్నానండి. మన ఫ్యామిలీలో గూడా ఎవరైనా ఉన్నారా ఇట్టాగా? ఇక పిండి వంటలైతే ఇక అయిపోయినాయండి. ఇలా పూర్ణాలు, గారెలు వండేసేసుకొని, ఇక పులిహోర ఇక్కడ కలిపేసేసుకున్నాను. ఒక్కో పని చేసుకుంటేనే మధ్యాహ్నం అయిందండి. అక్కడి నుంచి అయిపోయిన కాడ్నుంచి మళ్ళీ అమ్మవారికి అలంకారం చేసుకొని, ఇయన్నీ చేసుకున్నాక చాలా పొద్దుపోయింది. ఎంత ప్రయత్నం చేశాను పెందలాడ పూజ చేద్దామని. కానీ నాకు అదే టైం అయింది. ఎందుకంటే నాకు దేవుడి కాడ కొంచెం అలంకారం అనేది మీకు తెలుసు కదండీ! నేను చాలా చక్కగా చేసుకుంటాను. అంటే నాకు మనసుకు తృప్తిగా అలా చేసుకుంటే నాకు మనసుకు తృప్తిగా ఉండిద్ది. ఏందో సింపుల్‌గా చేద్దామంటే చేయబుద్ధి కావట్లేదు. కానీ సింపుల్‌గా చేసుకుంటే మనకి తేలికగానే ఉండిద్ది. కానీ పండగంటేనే మనకి చాలా సరదా సరదాగా ఉంటదండి. పండగకే కానీ మనం అన్నీ అలంకారాలు చేసుకొని ఇది ఎప్పుడైతే సింపుల్‌గానే చేసేసుకుంటాం. ఇలా సాయంత్రం అయితే అయింది. అమ్మవారిని అలంకారం చేసుకొని పూజ అమ్మ రెడీ చేసుకొని ఆడ పెట్టుకొని ఫస్ట్ వచ్చి నేను తులసమ్మ కాడ పూజ అయితే నేను చేసేసుకున్నానండి. అక్కడ చేసేసుకొని ఇంట్లో పూజ అయితే చేసేసుకుంటున్నాను. మా లక్ష్మీదేవి తల్లి, మా కన్నయ్య ఎలా ఉన్నారో కొంచెం కామెంట్‌లో చెప్తారండి. మీకు నచ్చారో లేదో, మా పూజా విధానం నచ్చిందో లేదో. మీరెలా పూజ చేసుకున్నారండి? మీరు కూడా బాగానే చేసుకున్నారనుకుంటాను. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మా మీద, మన ఫ్యామిలీ మీద ఉండాలని కోరుకున్నానండి. మీ సపోర్ట్ మాకు ఇలాగే ఎల్లప్పుడూ ఉంటే మేము ఇంకా అభివృద్ధిలోకి వస్తామండి. మీ సపోర్ట్ ఉంటానే మేము నడవగలుగుతాం. మీకు ఏమి కావాలో మాకు కామెంట్‌ల రూపంలో పెడితే మేము దానికి ప్రయత్నాలు చేస్తాం. మీకు ఎంత కొత్తగా చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం ఎంకరేజ్ కూడా చేస్తా ఉంటే మాకు చెయ్యాలని ఉత్సాహం వచ్చిద్దండి. ఒకవేళ మా వీడియోలో ఏదన్నా మిస్సింగ్‌లుండి మాకు ఇలా కావాలమ్మా మీరు ఇలా చేస్తే మేము ఇష్టపడి చూస్తామంటే మేము అలా మార్చుకుంటామండి. అది ఏంటంటే మాకు తెలియట్లేదు. మాకు ఉన్నది మాకు వల్లయింది, వీలైంది మేము చేసి పెడుతున్నాము. ఎందుకంటే ఏయైనా మన శక్తి మించి పెట్టలేం గదండీ! ఎలా చేసినా మా మా ఫ్యామిలీ అనేది చూస్తారంటున్నా. దీంట్లో కొంచెం గిట్టేవాళ్ళుంటారు, గిట్టనోళ్ళు ఉంటారు. గిట్టనోళ్ళ సంగతి నేను పట్టించుకోనండి. మమ్మల్ని సపోర్ట్ ఇచ్చి, మమ్మల్ని ఆదరించే వాళ్ళకి మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ధన్యవాదాలు మీకు మట్టికి. ఇలా మన ఫ్యామిలీ సపోర్ట్ మాకెప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఆ మహాలక్ష్మి అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆ విష్ణుమూర్తిని, మహాలక్ష్మిని మనసారా పూజ చేసుకొని, ఆ తల్లికి మంగళహారతి ఇచ్చేసాను. మన ఫ్యామిలీ అందరి మీద కూడా ఆ తల్లి అనుగ్రహం ఉండాలని కోరుకున్నానండి. ఇదిగోండి దీపాలైతే పూజ చేసుకొని మనం దీపాలు పెట్టుకుంటాం కదా! మా అమ్మాయి చూడండి అలంకరణ చీర కట్టిందండి. ఫస్ట్ చెయ్యమండి మా అమ్మాయి చీర కట్టుకోనండి నచ్చిందా అనండి. పిల్ల బాగుంది కదా! బొమ్మ పుట్ట బొమ్మెల్లే. రెడీ కూడా అయింది ఆమేనండి. నేనైతే చేయలేదండి. నాకు పూజ కాడ పనే సరిపోయిందండి. ఇక నేనైతే పొంగలైతే బియ్య పొంగల్ చేయలేదండి. పిల్ల సేమియా పాయసం చేయమ్మా చానాలు అవుతుందంటే, సేమియా పాయసం చేశానండి. పూర్ణం, గారె, సేమియా కేసరి, మళ్ళీ దద్దోజనం, సల్లివిడి, వడపప్పు, పానకం. ఇలా అయితే మా దీపావళి పండుగ జరిగిందండి. చాలా చాలా బాగా జరిగిందండి. ఇంకా అమ్మవారికి పూజ చేసేసుకొని, ఇంకా గుమ్మం ముందల దీపాలు పెట్టేసుకొని, ఆయాల ఎందుకో నాకు శివాలయంకెళ్ళాలనిపించిందండి. శివాలయంకెళ్ళి శివాలయంలో గూడా ఆ అలంకరణ అయితే చేసుకొని పూజ చేసుకున్నానండి. చెప్పానండి నేను ఒకటనుకుంటే ఇంకోటయిందండి. ఏందంటే నేను ఇంట్లో కలువ పువ్వేసుకొని దీపాలు ఎలిగిద్దాం అనుకున్నా. ఓంకారం వేసుకొని ఎలిగిద్దాం కానీ నాకసలు కుదరలేదు. అది రాలేదండి. అక్కడ కొంచెం బాధపడ్డాను.
కానీ దీపాలు మనకి ఇన్ని దీపాలు వెలిగించానని చాలా ఆనందంగా ఉందండి. ఈసారి ఎప్పుడన్నా ట్రై చేస్తానండి. కానీ నేను అనుకున్నాను ఆవు పేడ ఉంటే కింద పెట్టేస్తే మాకు ఆ కలుపు అనేది, ఓంకారం అనేది వచ్చిద్దనుకున్నాను. నాకు ఆవు పేడ అయితే దొరకలేదు. ఇక తమలపాకులో పెట్టేసరికి ఆ ముగ్గు అర్థం కాలేదండి. ఇంకేం చేస్తాను, లక్ష్మీదేవి ముందట పెట్టేసేసండి. సరే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టున్నా లైక్ చేయండి, షేర్ చేయండి.